అస్సలాము అలైకుం సహోదర మహాశయులారా, ఖుర్బానీ మాసం రాగానే, ఖుర్బానీ సందర్భం రాగానే చాలా అట్టహాసంగా అత్యధిక శాతం మంది ముస్లింలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఖుర్బానీ జంతువులతో వీధులన్నీ కూడా, మార్కెట్లన్నీ కూడా, నగరాలన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. కానీ ఆ జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుర్గంధాన్ని శుభ్రం చేసేటువంటి ప్రయత్నం చేయరు. దాని యొక్క నిర్వాహకులు, ఆ జంతువుల యొక్క యజమానులు, వాటిని అమ్మేవారు లేక వాటిని కొనేవారు. గుర్తుంచుకోవాలి, ఒక ముస్లిం అంటే అతని చేతల ద్వారా, మాటల ద్వారా ఎవరికి కూడా కష్టం కలిగించకుండా ఉంటాడు. కాబట్టి మనం ఖుర్బానీ ఇచ్చే రోజు లేక అంతకంటే ముందు రోజుల్లో కూడా ఖుర్బానీ జంతువుల ద్వారా వచ్చే దుర్గంధాన్ని, అదే విధంగా మరి ముఖ్యంగా ఖుర్బానీ రోజు జంతువుల యొక్క దుర్గంధాన్ని, వ్యర్థాలను మనము ప్రజలకు కష్టం కలగకుండా, వారికి ఇబ్బంది కలగకుండా దూరం, ప్రత్యేకంగా చెత్తా చెదారాలు వేసే, అటువంటి దుర్గంధాలను వేసే ప్రాంతంలో అక్కడే వేయాలి తప్ప వీధులలో జన సమూహాల మధ్య వేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేది మన యొక్క తఖ్వాకు, దైవ భీతికి వ్యతిరేకమవుతుంది. అల్లాహ్ వద్ద మనం ఆశించే అన్ని పుణ్యాలు బహుశా కోల్పోతాము కావచ్చు మన యొక్క ఈ ప్రవర్తన వల్ల. కాబట్టి ఖుర్బానీ యొక్క జంతువు యొక్క వ్యర్థాలను, దాని యొక్క రక్తమే కానీ, పేడ కానీ, ఇంకా వాటి యొక్క వ్యర్థాలు ఏవైనా కానీ, వాటిని కవర్లలో భద్రంగా కవర్లలో వేసి జన సముదాయాలకు దూరంగా వేయాలి. ప్రజలకు కష్టం కలిగించకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఖుర్బానీ మొదటి రోజు మరియు రెండో రోజు చాలా ఇబ్బంది కలిగిస్తుంటారు. అదేవిధంగా డ్రైనేజీలను కూడా జామ్ కాకుండా చూసుకోవాలి. నీళ్లను ఎక్కువగా ఉపయోగించి పరిశుభ్రతను పాటించాలి. మరియు అదేవిధంగా పరిసరాలను వివిధ రకాల సువాసనలు వెదజల్లుతూ ప్రజలకు దుర్గంధాన్ని, కష్టాన్ని కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసుల యొక్క లక్షణాల్లో ఏవైతే చెప్పారో, ప్రజలకు కష్టం కలిగించే వాటిని దారి నుంచి తొలగించేది కూడా విశ్వాసి యొక్క లక్షణంగా చెప్పారు. కాబట్టి అంతేకాకుండా ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన ముస్లిం అతని చేష్టల ద్వారా, అతని మాటల ద్వారా ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించడు అని కూడా మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఖుర్బానీ యొక్క దుర్గంధాన్ని, వాటి వ్యర్థాల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.